बीआरएस पार्टी के कारगुजार सदर और रियासती वजीर केटी रामाराव ने कहा कि हुस्नाबाद ने बहुत ज्यादा कुर्बानियों के साथ मौजूदा मकाम तक पहुंचने के लिए तवील सफर तय किया। उन्होंने कहा कि ये कभी कच्ची आबादी और मैली कुच्ची बस्ती थी। वो हुस्नाबाद हल्के में कई तरक्याती कामों का संगीन बुनियाद रखने और इफ्तिताह के बाद खिताब कर रहे थे। उन्होंने कहा कि तेलंगाना रियासत की तश्कील के बाद वजीर आला चंद्रशेखर राव की क़यादत में किसानों की फलाह बहबूद की कई स्कीमें नाफिज की जा रही हैं। हमने इस खिते में खुश्क साली को हमेशा के लिए खत्म कर दिया है। पानी कोंडा पोचम्मा सागर, मल्लना सागर, रंगया नायक सागर और मीट मानिया तक पहुंचा है। केटीआर ने कहा कि पूरा इलाका सरसब्ज हो गया। उन्होंने पिछली हुकूमतों पर तंज करते हुए कहा कि वो नहरें खोदती रही लेकिन पानी नहीं ला सकी। केटीआर ने कहा कि केसीआर ने कामयाबी के साथ प्रोजेक्टों को मुकम्मल किया और गोदावरी के पानी से लोगों को उस इलाके को सैराब किया। నియోజకవర్గం ఒకప్పుడు సతీష్ అన్న చెప్పినట్టు దుర్భిక్ష ప్రాంతం, నీళ్లు లేని ప్రాంతం, రాళ్ళు గుట్టలు మెట్ట ప్రాంతం. రాష్ట్రంలో కరువు ఎక్కడున్నది అంటే ఇక్కడ ఉన్నది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో, హుస్నాబాద్లో, సిరిసిల్లలో, మానకొండూరులో అని చెప్పే ప్రాంతం ఈ ప్రాంతం మొత్తం. ఇటు సిద్దిపేట, అటు దుబ్బాక, అవతలకి కామారెడ్డి, ఎల్లారెడ్డి, సిరిసిల్ల, వేములవాడ, యువతలకి మానకొండూరు, హుస్నాబాదు, ఇదంతా కూడా దుర్భిక్ష ప్రాంతం, మెట్ట ప్రాంతం. నెత్తురుగారిన నేల ఇది. ఒకనాడు నెత్తురుగారిన నేల ఈ ప్రాంతం, ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లా. నెర్రెలు బారిన నేలలు, నెత్తురుగారిన నేలలు ఆనాటి పరిస్థితి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆయన తీసుకున్న రైతు సంక్షేమ కార్యక్రమాల వల్ల ఇంత అద్భుతంగా అనిపించిందంటే ఇవాళ వస్తుంటే హుస్నాబాద్ నేను వినోద్ కుమార్ గారు హైదరాబాద్లో బేగంపేట విమానాశ్రయంలో ప్రారంభమై ఎగురుకుంటా హెలికాప్టర్ ద్వారా ఇక్కడికి వచ్చినాం. వచ్చేటప్పుడు గోదావరి నీళ్లు పెద్దలు చెప్తారు, ఆనాడు భగీరథ మహాముని శివునికి ప్రార్థించి, మా దేవుడికి ప్రార్థించి శివునికి మొక్కి, అయ్యా ఇక్కడ చచ్చిపోతున్నాం నీళ్లు లేక, నీ నెత్తి మీద ఉన్న గంగను కిందికి ఇడిచిపెట్టు,